ఈ దినం దేవుడు తన ఆత్మచేత బయలుపరిచిన వాక్య సందేశం యొక్క అంశము ఏమిటి అంటే, యెహోవా నా ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము. చెప్పండి మీరందరూ, యెహోవా నా ఆశ్రయము. ఆశ్రయము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, మన కష్టకాలములో, మన శోధన కాలములో, మన ఇరుకు ఇబ్బందుల సమయంలో ఎవరినైనా మనం సహాయము అడగడం, లేకపోతే ఎవరి మీదనైనా మనం ఆధారపడడం, ఎవరినైనా నాకు సహాయము చేయండి అని కోరడం కష్టకాలంలో మనము ఆశ్రయించేటువంటి విధానము. చూడండి ప్రియులరా, మన శరీరములకు కావలసినటువంటి భద్రత మనకి గృహం ఇస్తుంది. మనము పండుకొనినప్పుడు మన గృహము మనకి భద్రతనిస్తుంది. మన యొక్క ప్రాణం శరీరమునకు ఇల్లు ఒక ఆశ్రయము కల్పిస్తుంది. అలాగుననే కొన్ని సందర్భాలలో మనకి అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అది మనకొక ఆశ్రయము, ఆధారము కలిగించేటువంటి స్థలం. అలాగునే మనకి కష్టం వచ్చినప్పుడు మనం మన యొక్క రక్షణ కొరకు మనం ఆ యొక్క రక్షక భటుల్ని ఆశ్రయిస్తాం. వాళ్ళ వలన మనకి ఆశ్రయము అనేటువంటిది కలుగుతూ ఉంది. ఎక్కడైతే మనకి ఆశ్రయము కలుగుతూ ఉందో అక్కడ మనకి భద్రత, అక్కడ మనకి నెమ్మది కలుగుతూ ఉంది. మానవుని యొక్క జీవితంలో అనేక విధములుగా ఎన్నో సమస్యలను మానవుడు ఎదుర్కొంటా ఉన్నాడు. ఒకటి అనారోగ్యం కావచ్చు, రెండు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మూడవదిగా శత్రువులు, మనవారు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, లేకపోతే పొరుగువారు కావచ్చు, మనమంటే సహించలేనటువంటి మన విరోధులు కావచ్చు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనకి ఆశ్రయము అనేటువంటిది ఎవరొకరు కనిపించకపోతే దాని వలన మనకెంతో ప్రమాదము అనేటువంటిది సంభవిస్తుంది. అంతేకాకుండా మన ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మనం చూసినట్లయితే మరి ఎత్తుగా ఉండేటువంటి ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఎందుచేతనంటే సముద్రము ఉప్పొంగి ఆయా ప్రాంతంలో సమీప గ్రామముల మీదకి వచ్చినప్పుడు ఆ గ్రామములు ఆ తుఫాను వరద చేత అవి ముంచబడుతూ ఉన్నటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఎత్తైనటువంటి బిల్డింగ్ మీద వారు ఆశ్రయము పొందుతారు. దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే వారికి ఆశ్రయము కలిగించేటువంటి ఒక భవనము ప్రియులరా. అంతేకాకుండా మనం ఉంటుంటాం కొన్నిసార్లు కొన్ని విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను క్షేమకరమైనటువంటి ప్రదేశానికి ప్రభుత్వం వారు తరలిస్తూ ఉంటుంటారు. ఎక్కడైతే ప్రజలకు భద్రత చేకూర్చబడుతుందో, ఎక్కడైతే ప్రజలు క్షేమంగా ఉంటారో అని ఆలోచన చేసి అప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఒక ఆశ్రయముగా నిలుస్తూ ఉంటుంటుంది. దేవుని యొక్క వాక్యంలోంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో
యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగిన వారి వలె అగుదును. 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. 7వ వచనములో, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 8వ వచనం, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. 9వ వచనం, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. చూసారా ప్రియులరా, నా ఆశ్రయ దుర్గమా, నీవు మౌనముగా ఉండకుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దావీదు జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు, దావీదు జీవితంలో ఎదురైనటువంటి శోధనలు, దావీదు జీవితంలో ఎదురైనటువంటి శత్రువులు, ప్రియులరా, అటువంటి పరిస్థితులలో ఎక్కడ దాగుకొనగలడు, ఎక్కడ తనకి భద్రత అనేటువంటిది చేకూర్చబడుతుంది అని మనం చూసినట్లయితే ప్రియులరా, అరణ్యమంతా కూడా చెట్లతో ఉన్నప్పటికీ, లేకపోతే పెద్ద పెద్ద రాళ్లతో, లేకపోతే మెట్టలతో, గుట్టలతో నిండి ఉన్నది అయినప్పటికీ కూడా ఏ చెట్టు తనకి ఆశ్రయాన్ని కల్పించదు, ఏ మెట్ట, ఏ బలమైనటువంటి బండ తనకి ఆశ్రయము కల్పించదు. కానీ దేవుడే ఆయనకు ఆశ్రయముగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, కారణం ఏమిటి అంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చూడండి ప్రియులరా, కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటుంటాం. యాక్చువల్గా ఈ బిల్డింగ్స్లో ఉండేటువంటి ఆ ఫైర్ ఎక్స్టింగ్యూషన్స్ ఉంటుంటాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటివి. ఎప్పుడైనా ఇలా స్మోక్ తగలగానే ఆ వాల్ ఓపెన్ అయ్యి ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ నీటిని అది వెదజల్లి ఆర్పుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఎలక్ట్రికల్ ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయేటువంటి ఎంసీబీస్ ఉంటుండే. ఇలాగున ఎంత సేఫ్టీ అనేటువంటిది మనం చూసినప్పటికీ కూడా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రియులరా, మరి పరవాడలో జరిగినటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీస్లో మనం చూసినట్లయితే ఇంచుమించుగా 37 మంది, అనేక మంది గాయాల పాలైనటువంటి వారు. అక్కడ బ్లాస్ట్ జరిగేటప్పటికంటే వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా ఆ చెట్లకు కొమ్మల మీద, ఇంకా దూర ప్రాంతానికి విసిరివేసినట్లుగా, ఎవరి కాలు ఎక్కడుందో తెలియదు, ఎవరి మొండెం ఎక్కడుందో తెలియదు, ఎవరి చెయ్యి ఎక్కడుందో తెలీదు. అంత విస్ఫోటనము జరిగేటప్పటికీ వాళ్ళందరూ కూడా తునాతునకలైపోయారు. ప్రియులరా, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాం, ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి ఉంటుంటాయి. ప్రస్తుతం లేటెస్ట్గా వస్తూ ఉన్నటువంటి ఈ టెక్నాలజీని మనం చూసినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంటాయి. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఉంటుంటాయి. కొన్నిసార్లు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాణాపాయము జరిగినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటుంటాం. మానవుడు దేవుని యొక్క చాటున నివసిస్తే తప్ప ఆ మానవునికి భద్రత అనేటువంటిది తనంతట తానుగా ఎంత కల్పించుకున్నప్పటికీ కూడా ఎదురవుతున్నటువంటి ప్రమాదాల నుంచి ఏ మానవుడు కూడా తప్పించబడలేడు. అందుచేతనే నా ఆశ్రయ దుర్గమ అని అన్నాడు. 28వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము, 8వ వచనంలో యెహోవా తన జనులకు ఆశ్రయము. హల్లెలూయా. ప్రమాదము సంభవించినప్పుడు, విపత్తు ఎదురైనప్పుడు,
ఆ విపత్తునకును మనకిని ఆయన మధ్య నిలిచేటువంటి వాడు. చిన్నప్పుడు మీరు ఈ ఆట మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ, దొంగ పోలీస్ ఆట ఆడుకునేటప్పుడు దంగోడిని పోలీసు తరుముతా ఉంటుండాడు. ఈ దొంగోడు పరిగెత్తలేక ఆయాస పడిపోయినప్పుడు పక్కనే ఉన్నటువంటి తన స్నేహితుడికి ఏం చెప్తాడంటే శరణు అంటాడు ఇలా ముట్టుకొని. శరణు అంటాడు ఇలా ముట్టుకొని. అప్పుడు ఆ ఎవరినైతే శరణు కోరి ఉన్నాడో ఈ వ్యక్తి విడిపించబడి శరణు కోరబడినటువంటి వ్యక్తి తన కొరకు పరిగెత్తుతా ఉంటుంటాడు. ఇలాగున అనేక విషయములలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయించామో, ఆధారము చేసుకుందామో, ఇంగ్లీష్లో చక్కగా ఒక మాట వ్రాయబడి ఉంటుంది, లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్, స్ట్రెంగ్త్, ఫోర్ట్రెస్ అని వ్రాయబడుతూ ఉంటుంటుంది. దేవుడే నాకు ఆశ్రయము, నా కేడము, నా దుర్గము, మై షీల్డ్, నా యొక్క ప్రాకారము అని అంటూ ఉన్నాడు ప్రియులరా. కనుక మన జీవితాల్లో ప్రతి విషయములో కూడా దేవునిని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునిని మనము ఆశ్రయముగా ఎంచుకోవాల్సి ఉంది ప్రియులరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకు రెండవసారి తన వర్తమానాన్ని తెలియచేస్తూ దీనినే మనం ద్వితీయోపదేశ కాండము అన్నాము. ద్వితీయోపదేశము అంటే రెండవసారి తెలియజేస్తున్నటువంటి విషయము అని అన్నాం. మొదట మోషే ద్వారా ఏ విషయాలు అయితే తెలియజేస్తాడో అవన్నీ కూడా మరలా ద్వితీయోపదేశ కాండంలో తెలియజేశాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము. ఏమండి, నిన్నెవరు పుట్టించారు అంటే మనం అంటాము దేవుడు అంటాం, ఇంకా తెలిస్తే యెహోవా దేవుడు అంటాం, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు అంటాం. ఆయనే ఆదామును సృజించాడు అని మనం అంటాం. ఆదాములో నుంచి నేను కూడా వచ్చాను అని ఉంటుంటాం. అయితే ప్రియులరా, దేవుడు పుట్టించాడు. ఈ దేవుడు అంట స్త్రీ గర్భములో, అనగా మన తల్లి యొక్క గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడు ఆశ్చర్యరీతిగా ఎముకలను ఎదిగింపజేసి, ఆశ్చర్యరీతిగా అవయవములను కలుగజేసి, XY కణముల ద్వారా, మరి ప్రియులరా చాలా సూక్ష్మమైనటువంటి ఒక కణము ద్వారా మరి గర్భంలోంచి శిశువు బయటకు వచ్చేటప్పటికి ఇంచుమించుగా 1 కేజీన్నర దగ్గర నుంచి 3.5 కేజీల వెయిట్ వరకు ఉండేటువంటి బేబీస్ ఉంటుంటారు. అంతగా మనల్ని ఎదిగింపజేసి ఈ భూమి మీద అడుగు పెట్టాడు. మన తల్లి యొక్క భద్రత కాదు, మనం తీసుకున్నటువంటి జాగ్రత్త కాదు, దేవుడే ఆ యొక్క స్త్రీ క్యారీ బ్యాగ్లో మనల్ని సేఫ్టీగా ఉంచి ఆయన ఏం చేశాడంటే భూమి మీద మనల్ని అడుగు పెట్టించాడు. అందుచేతనే ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడినటువంటి మాట, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరచితివి. చాలా మంది రాత్రంతా ప్రభు నాకు కావలిగా ఉన్నాడు, తన దేవదూతను పంపించి నాకు కావలిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటుంటాం ప్రియులరా. దొరబాబు గారు చెప్తా ఉంటుంటారు, డ్రైవింగ్ చాలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ కళ్ళు మూతబడిపోతూ ఉంటుంటాయట. ఆ కళ్ళు మూతబడిపోయినప్పుడు ఇంచుమించుగా ఆ కారు ఆ హైవేలో హాఫ్ కిలోమీటరు మనకి తెలియకుండానే అది వెళ్ళిపోద్ది. ఈ లోపల సడన్గా మనకి మెలకు వస్తుంది. సడన్గా చూసేటప్పటికి మనము ఆల్రెడీ ఒక హాఫ్ కిలోమీటర్ దాటి వెళ్ళిపోయాం. ఈ క్షణములో ఎవరు నిన్ను కాపాడారు, ఈ క్షణములో ఎవరు నీకు మెలకువను ఇచ్చారు అని మనం చూసినట్లయితే మన కొరకు పూచీకత్తుడైనటువంటి దేవుడు కాదా, మన కొరకు భద్రతగా ఆయన నియమించినటువంటి దేవదూతలు కాదా. ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనిచ్చి చాలా అలసిపోయి నిద్రపోతూ ఉందట. పక్కనే ఉన్నటువంటి పసికందు తల్లి అప్పుడే ఆ తల్లి యొక్క తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి కత్తిరించబడినటువంటి
బిడ్డ యొక్క బొడ్డు భాగము ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా రసి కారుతూనే ఉంది. ఆ తల్లి బిడ్డ ఆ ఇంట్లో పడుకున్నటప్పుడు ఎవరూ లేరు ఆ ఇంట్లో. భర్త ఏదో పని బట్టల మీద బయటికి వెళ్ళాడు. ఈ లోపల ఆ ఇంట్లోనికి వీధిలో తిరిగి ఒక కుక్క వచ్చిందంట అండి. ఆ కుక్క వచ్చి ఆ రసి వాసన పసిగట్టి ఆ బిడ్డ బొడ్డు దగ్గర నుంచి కారుతున్నటువంటి ఆ రసిని అది నాగుతూ ఉందంట. ఇంకా పైకెత్తి చూసి ఆ బొడ్డు పచ్చిగా ఉండడం చూసి అది ఏం చేస్తుందంటే అమాంతంగా నోరు తెరిచి దాని యొక్క పళ్ళతోటి ఆ బిడ్డ యొక్క కడుపు భాగాన్ని పట్టుకుని పీకుతుంది. అలాంటి టైంలో తల్లి నిద్రపోతూ ఉంటుంటే ఎవరో వచ్చి వీపు మీద కొట్టినట్టు అయిందంట. తులుకుబడి చూసేటప్పటికి ఆ కుక్క ఆ నోరు ఆ బిడ్డ యొక్క బొడ్డు మీద పెట్టబోతూ ఉందంట. గట్టిగా కేక వేసేటప్పటికి అది వెళ్ళిపోయింది. ప్రియులరా, ఎవరు మనకి ఆశ్రయముగా ఉంటూ ఉన్నారు, ఎవరు మనకి ఆధారంగా ఉంటూ ఉన్నారంటే దేవుడు మన కొరకు నియమించినటువంటి దేవదూతలు మనకి ఆశ్రయముగా ఉంటూ ఉన్నారు ప్రియులరా. కాబట్టి మనం పుట్టినప్పుడే దేవుడు ఒక దూతకు ఒక డ్యూటీని నియమించాడు. పరలోకంలో మన కొరకు ఒక దూతకు ఉద్యోగం ఏర్పాటు చేయబడింది. మనం పుట్టింది మొదలుకొని ఆయన సెలవు పొందుకొని ఆయన యొక్క రాజ్యం చేరే వరకు కూడా ఆ దేవదూత దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ప్రతి పరిచర్యను కూడా మనకి అందిస్తూ ఉంటుంటది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి ఆధారమైన, ఇంతటి ఆశ్రయమైన, నీవు నడవడానికి కారణమైన, నువ్వు పండుకోవడానికి కారణమైన, నువ్వు తినడానికి కారణమైన, నువ్వు క్షేమంగా తిరిగి రావడానికి కారణమైన ఆశ్రయ దుర్గమును నీవు మరచితివి. ఎంతమంది అండి లేచిన వెంటనే ప్రార్థన చేసుకునేవాళ్ళు, ప్రభువా రాత్రంతా కాపాడవయ్యా నీకు వందనాలు. ఏమండి, మరి గత వారం చూసినట్లయితే సహోదరి సీమ గారు సాక్ష్యం చెప్పారు. తన భర్త, తన యొక్క మనవడు బండి మీద వెళ్తూ ఉన్నటప్పుడు ప్రమాదం జరిగింది ప్రియులరా. దేవుడే ఆశ్చర్యరీతిగా వారి యొక్క ప్రాణానికి ఎటువంటి నష్టం కలగకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. ఆ టైంలో ఎవరు మనల్ని కాపాడుతూ ఉన్నారు? మనకి ఆశ్రయమైనటువంటి వాడు. 32వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. దేవుడే మనకు ఆశ్రయమై ఉంటుండగా ఇదంతా నా బలమండి, ఇదంతా నా శక్తి అండి, ఇదంతా ఏమండి నా యొక్క గొప్పతనం అండి, నేను తలుపుకి లోపల గెడబెట్టి పడుకున్నాను కనుక చాలా భద్రంగా ఉన్నానండి, నేను వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాను కనుక నేను భద్రంగా ఉన్నానండి, నేను జాగ్రత్త తీసుకుంటున్నాను కనుక భద్రంగా ఉన్నానండి. నువ్వెంత జాగ్రత్త తీసుకున్నా కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఇలా గెడలో పెట్టుకోలేదు, హెల్మెట్లు పెట్టుకోలేదు. కానీ కంటికి కనబడకుండా వేసిన తలుపులు వేసినట్టు ఉన్న కేవలం వాయువులో, కేవలం గాలిలో ప్రయాణించిన ఆ కరోనా అనేటువంటి వైరస్ అనేక మందిని బలిగొంది. కానీ నీవు నేను భద్రంగా ఉన్నాం, నీవు నేను సజీవంగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే దేవుడే ఆ యొక్క వైరస్కి మనకి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆ వైరస్ను గద్దించి దూరం చేసినటువంటి వాడు ఆయనే. ఆ రోజున ఆయనే మనకు ఆశ్రయమయ్యాడు ప్రియులరా. కనుక అలాంటి ఆశ్రయ దుర్గమును ఎవరైనా విసర్జించినట్లయితే, ఎవరైనా మరచినట్లయితే, అటువంటి వారి మీద, అటువంటి కుమారుల మీద, అటువంటి కుమార్తెల మీద ఏం చేస్తుందట? దేవుడు క్రోధపడతాడంట. దేవుడు ఏం చేస్తాడట? అసహించుకుంటాడట. నేను ఎంత చేసినా నీకు కృతజ్ఞత లేదు, నేను ఎంత చూసినా నీకు నేను చేస్తున్నాను అనేటువంటి గుర్తింపు నీకు లేదు అని దేవుణ్ణి మర్చినటువంటి వారి మీద దేవుడు కోపపడతాడట. దేవుణ్ణి మర్చినటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడట. చాలా మందికి ఇదే కదండి. చాలా మంది అనేటువంటి మాట, దేవుడు నాకు ఏం చేశాడులే, దేవుడు నన్ను ఏం చూశాడులే అని అనేటువంటి మాట. కనుక ప్రియులరా, దేహము కంటే ప్రాణము ముఖ్యమైనది కదా. ఆ ప్రాణమును దేవుడు కాపాడుట లేదా?
అందుచేత ఇంకా మనము చాలా విషయాలు మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో కూడా 31వ అధ్యాయము 24వ వచనం, 28వ వచనం, 25, 26, 27, 28వ వచనాలు చదువుతూ ఉంటుండగా మీరు అర్థం చేసుకోండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం, సువర్ణము నాకు ఆధారం అనుకునిన ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను ఏమనుకుంటామండి? ఏం పర్లేదండి, నాకు ఏ కష్టం రాదు, మా ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, ఇంకా తాకట్టు పెట్టుకోవడానికి బంగారం ఉందండి, మాకు చాలా విలువైన వస్తువులు ఉన్నాయండి. 25వ వచనంలో నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, నా ఆస్తి గొప్పదే. నా ఆస్తి గొప్పదంటే ఏంటి చెప్పండి? దశం భాగాలు ఇవ్వకుండా నేను సంపాదించుకుంటాను, ఆదివారం గుడికి రాకపోయినా ఉద్యోగం చేసుకుంటాను, దేవుని యొక్క సేవ కొరకు నేనేమి ఖర్చు పెట్టను, అలాగని చెప్పిన ఆస్తి గొప్పదని, నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికినని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను. కొంతమంది దారిలో కనిపించే ఆ యొక్క విగ్రహములను చూసి ముద్దు పెట్టుకుంటా ఉంటుంటారు, సూర్యుని చూసి ముద్దు పెట్టుకుంటా ఉంటుంటారు, చంద్రుని చూసి ముద్దు పెట్టుకుంటా ఉంటుంటారు. నీ బంగారువా నిన్ను కాపాడింది, నీ ఆస్థ నిన్ను కాపాడింది, ఆ సూర్యుడా నిన్ను కాపాడింది, ఆ చంద్రుడా నిన్ను కాపాడింది. కాబట్టి ప్రియులరా, ఇలాంటివన్నీ కూడా నేను చేసినట్ల దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. దేవుని యొక్క దృష్టికి మనం ఏమైపోతాట? వేషధారులం అవుతామంట. అంటే వేషధారణ అంటే మొక్కుబడిగా ఆదివారం గుడికి రావడం, మిగతా రోజులన్నిటిలో కూడా మనం బంగారం మీద, ఆస్తి మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద ఆధారపడ్డమును. ఏమండి? కనుక ప్రియులరా, ఆ రోజుల్లో ఇజ్రాయిల్ ప్రజలు అనబడినటువంటి వారందరూ కూడా ఆశ్రయపురమైనటువంటి దేవుణ్ణి మరచిపోయారట. చెప్పండి మరొకసారి, యెహోవా నా ఆశ్రయము. గట్టిగా చెప్పాలి, చేతులెత్తి చెప్పండి. పిల్లలు చేతులెత్తి చెప్పండి, యెహోవా నా ఆశ్రయము. కష్టకాలంలో, శోధన కాలంలో, విపత్తుల సమయంలో నేను ఆశ్రయించదగినటువంటి దేవుడు ఆయనే అని మనము దేవుణ్ణి మనకి ఆధారముగా చేసుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. కష్టం రాగానే దేవుణ్ణి ఆశ్రయించాలి, శోధన రాగానే దేవుణ్ణి ఆశ్రయించాలి. పొరపాటున నువ్వేదైనా చేసినప్పుడు, లేకపోతే ఏదైనా చేయలేకపోయినప్పుడు, పొరపాటున నీ వలన అది జరిగిపోయినప్పుడు నీ వెంటనే ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు 6 ఆశ్రయపురములను కట్టమని చెప్పాడు. 6 ఆశ్రయపురములు. చూడండి, అనాథుల ఆశ్రమము ఉంటుంది, అలాగుననే వృద్ధుల ఆశ్రమము అనేటువంటిది ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరు చూడకపోతే ప్రభుత్వం వాళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసుకుంటూ ఉంటుంటుంది. కనుక వీళ్ళకి కొడుకులు లేరు, కూతురు లేరు. అఫ్కోర్స్ ఈరోజు కొడుకులు కూతురు ఉన్న తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కాబట్టి అటువంటి వారిని కూడా ప్రభుత్వం చేరదీస్తుంది. ఇక తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అనాథ ఒక్కడే అయిపోయాడు. వీడిని ఎక్కడ పెట్టాలి అంటే అనాథాశ్రమంలో పెట్టాలి, వీడొక అనాథ. దేవుడు పూర్వకాలములో ఆశ్రయపురములను కట్టించమన్నాడు. ఒక గ్రామం కట్టాలి, ఆ గ్రామానికి ఒక పేరు పెట్టాలి. అదేంటి చెప్పండి? ఆశ్రయపురము. ఎందుచేతనంటే నేరస్తుడు అనబడినటువంటి వాడు అక్కడికి వెళ్ళి తల దాచుకునేటువంటి చోటు అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన అంతా దేని గురించి చెప్తుంది అంటే కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంది. ఎవడైనా కంటిని పొడిస్తే ఎదుటివాడి యొక్క కంటిని పొడి చేయాలి.
అలాగున్న ఎవడైనా ఎదుటివాని యొక్క పన్నును ఊడగొడితే వీడు కూడా ఎదుటివాని యొక్క పన్నును ఊడగొట్టేయాలి. ఇలాంటిది పాత నిబంధన ధర్మశాస్త్రం. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి కృప, సత్యము అనేటువంటిది ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుందంటే, లేదు వాడేదో పొరపాటును చేశాడు, వాడిని కనికరించు. సత్యం ఏం చెప్తుంది అంటే, ఏమండి, వాడిని కనికరించు అని చెప్తా ఉంది. ప్రియులారా, ఆశ్రయపురములను కట్టించమని దేవుడు చెప్పాడు. 7 ఆశ్రయపురములు ఉండాలి. ఇంచుమించుగా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వీరు దరిదాపులకు వచ్చేసిన తర్వాత యోర్దాను యువతల కొన్ని గోత్రాలు ఉండిపోయాయి, యోర్దాను అవతల కొన్ని గోత్రాలు ఉన్నాయి. యోర్దాను యువతల 3 ఆశ్రయపురములు, యోర్దాను అవతల 3 ఆశ్రయపురములు. ఈ ఆశ్రయపురములు ఎవరికి అంటే, తప్పిదము చేసినటువంటి వాడు, తెలిసి తెలియక పొరపాటున ఎవడైనా తప్పిదము చేస్తే వానికి ప్రాణహాని అనేటువంటిది జరగకుండా తలదాచుకునేటువంటి స్థలమే ఆశ్రయపురము. కాబట్టి పిల్లరా, ఈ ఆశ్రయపురముల గురించి దేవుడు సంఖ్యాకాండము 35వ అధ్యాయం 6వ వచనంలోను, 35వ అధ్యాయం 11, 12, 13, 14, 26 వచనాల్లో మరి వ్రాస్తూ సంఖ్యాకాండం 35వ అధ్యాయం 26వ వచనంలో, అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు వాడికి వాడే ఒక ఉత్తరవాదిగా ఉంటాడు. వాడికి వాడే ఉత్తరవాదిగా ఉంటాడు. ఉదాహరణకి మనం చూద్దామండి, ఒకడు దారి పక్కన ఉన్నటువంటి చెట్టు యొక్క కొమ్మను నరుకుతా ఉన్నాడు అనుకుందాం. కొమ్మను నరకడానికి ఏ కత్తినో వాడాడు, ఏ గొడ్డలనో వాడాడు. వాడు పని చేస్తూ ఉంటుండగా కింద నుంచి ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర నుంచి ఆ గొడ్డలు జారి దారంట వెళ్ళిపోతున్నటువంటి వాడి మీద పడింది. వాడి మెడే తెగిందో, తలకే తగిలిందో, గుండెలకే గుచ్చుకుందో, ఏమైందో తెలియదు. ఆడు పడి చచ్చిపోయాడు. ఇప్పుడు చెట్టు నరికేటువంటి వాడు కావాలని చంపలేదు, పొరపాటున చేతిలో ఉన్నటువంటి గొడ్డలు జారి పడిపోయింది, కింద ఉన్నవాడు చచ్చాడు, అంతే. ఏమండి, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అనేటువంటివి ఎవరైనా కావాలని చేస్తారా? పొరపాటు వలన జరుగుతూ ఉంటుంది. ఆ బ్రేక్ ఫెయిల్ అయిపోవడమో, లేకపోతే స్టీరింగ్ వదిలేయడమో, ఏదోటి పంచర్ అయిపోవడం వలన పక్కన ఉన్నటువంటి వెహికల్ మీదకి వెళ్ళిపోవడమో కావాలని చేస్తాడు ఎవడైనా? ఎవడు చేయడు. ఇలాగున పొరపాటు చేసినటువంటి వాడు తలదాచుకోవడానికి, ఎదుటివాని నుంచి చంపబడకుండా తలదాచుకోవడానికి దేవుడు ఆశ్రయపురము అనేటువంటిది కట్టాలి అని చెప్పాడు. అయితే ఈ 6 ఆశ్రయపురములు యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనములు 8వ వచనములో యెహోషువ కట్టించాడు. యోర్దాను యువతల 3, యోర్దాను అవతల 3. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కదేషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, హెబ్రోనను కిరియతర్బానును ప్రతిష్ఠించిరి. 20వ అధ్యాయం 8వ వచనం, తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికొనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములో బెషెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనస్తీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును వారు నియమించిరి. దీన్ని ఏమన్నారు అంటే సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఫర్ ది మ్యాన్ స్లేయర్ అని అన్నారు. అంటే మానవుల ఎడల మానవుడు తప్పిదం చేసినప్పుడు ఆ మానవుడు తలదాచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటిదే ఆశ్రయపురము. ఎంతసేపు ఎంత చెప్పుకొస్తున్నానో తెలుసా అండి? ఒక్క మాట మీకు చెప్పడం కోసం. హల్లెలూయా. మానవుడు జీవితంలో తప్పు చేయకుండా ఉండడు, ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పునకు శిక్ష సాటి మానవుడైనా విధిస్తాడు, లేకపోతే దేవుడైనా విధిస్తాడు. ఆ ఉగ్రతకు గురి కాక మునిపే నీ తప్పిదమును ఒప్పుకొని నీవు తలదాచుకొని నీ ప్రాణభిక్ష కొరకు దేవుని మందిరం అనబడినటువంటి ఆశ్రయపురములోనికి నువ్వు వచ్చేస్తే అక్కడ నీవు భద్రంగా ఉంటావు. హల్లెలూయా. అందుచేతనే ఆ తప్పిదం చేసినటువంటి వాడు వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి.
ఆ తప్పిదం చేసినటువంటి వాడు నా వలన తప్పు జరిగిపోయింది అని దేవునికి చెప్పుకోవాలి. ఆ తప్పిదం చేసినటువంటి వాడు దేవుని మందిరానికి వచ్చి, అయ్యా భగవంతుడా నా వలన ఇలాంటి తప్పిదం అయిపోయింది, పాస్టర్ గారు ఇలాగ అయిపోయిందండి, సంఘ పెద్దలు ఇలాగ అయిపోయిందండి అని చెప్పుకోవాలి ప్రియులారా. అప్పుడు నీకు ఆశ్రయము కల్పించబడుతుంది. హల్లెలూయా. నీవు చేసిన పొరపాటుకు ఎదుటి వాని వలన నీకు అపాయము కలగకుండా దేవుడు మధ్యవర్తిగా నిలుస్తాడు. మీ ఇద్దరికి సమాధానము అనేటువంటిది కలుగజేస్తాడు. 6 ఆశ్రయపురముల గురించి నేను క్లుప్తంగా చెప్తాను. 1 కాదేశ్. కాదేశ్ యొక్క అర్థం ఏమిటి అంటే పరిశుద్ధ స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలము అనబడినటువంటి కాదేశుకు రాగానే ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలి. తన యొక్క అపవిత్రతను అంతటినీ కూడా చెప్పుకోవాలి. జాస్మిన్ మనల్ని స్తుతి ఆరాధన నడిపించినప్పుడు ఏ యోగ్యత నాలో లేదు, ఏ పరిశుద్ధత నాలో లేదు, అయినప్పటికీ కూడా కృప చూపించావు, ప్రేమ చూపించావు. ఈ దేవుని మందిరమే నీవు తలదాచుకునే ఆశ్రయపురము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీకు భద్రత, ఇది పరిశుద్ధపరుస్తుంది నిన్ను. రెండవదిగా మనం చూసినట్లయితే షెకెము. షెకెము అనగానే స్ట్రాంగ్ షోల్డర్ అని అర్థం, అంటే బలమైన భుజము అని అర్థం ప్రియులరా. స్ట్రాంగ్ షోల్డర్. ప్రియులరా, ఏంటి ఈ బలమైన భుజము అంటే, దేవుడు ఒకవేళ నీవు అలసి సొలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే షెకెము అనేటువంటి ఆశ్రయపురంలోనికి వచ్చేసావో దేవుడు తన బలమైన భుజముల మీద ఆయన నిన్ను ఎక్కించుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్ అన్నాడు, బెన్యామీన్ గురించి దేవుడు అన్నాడు ప్రియులరా. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. హల్లెలూయా. చిన్నపిల్లల్ని ఎప్పుడైనా మేకపిల్ల ఎక్కించుకుంటానరా, మేకపిల్ల ఎక్కించుకుంటానరా అని మీరు అనే ఉంటారు కదా, మీ మనవాళ్ళనో మనవరాలనో కదండి. తాతయ్యలు ఏం చేస్తూ ఉంటుంటారు, రే నా భుజముల మీదకి ఎక్కరా, నా భుజముల మీదకి ఎక్కరా అని చెప్పి వాడు 2 కాళ్ళను కూడా మన మెడ మధ్యలో పెట్టుకుని మనం మోస్తూ ఉంటున్నాం, ఆడిస్తూ ఉంటున్నాం. బెన్యామీన్ అట దేవుడు తన భుజముల మీద వేసుకున్నాడంట. హల్లెలూయా. అది అతనికి ఎలాగున సమకూర్చబడింది అంటే అది అతనికి ఆశ్రయము. దేవుని యొక్క భుజముల మీద బెన్యామీను ఉంటుండగా ఎవడైనా బెన్యామీనును దొంగిలించుట సాధ్యమా? ఎవడైనాను బెన్యామీనును పడగొట్టుట సాధ్యమా? దేవుడు అంటున్నాడు, సామాన్యంగా కాదు, కేవలం నా అరచేతుల్లో అంటలేదు, నా భుజముల మీదే నేను నిన్ను ఎక్కించుకుంటాను. ఉపమాన రీతిగా యేసుకేలు గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నడవలేని వాటిని నా భుజముల మీద ఎక్కించుకొని నేను ఆ గొర్రెలను తీసుకుని వెళ్తాను అని అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మ ఎక్కించుకుంటుందండి మిమ్మల్ని భుజముల మీద? మీ నాన్న ఎక్కించుకుంటాడా? ఒకవేళ ఎక్కించుకోవడానికి వాళ్ళు ఉన్నారా? ఇంత వయసు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కించుకోవడానికి వాళ్ళు ముసలిలో లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఎక్కించుకుంటారా? ఏమండి, మీరు నడవలేని స్థితిలో, సాగలేని స్థితిలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయనే తన భుజముల మీద ఎక్కించుకుంటాడట. హల్లెలూయా. షెకెము అనేటువంటి మాటకి ఏంటంటే స్ట్రాంగ్ షోల్డర్. కాబట్టి ప్రియులరా, దేవుడు బెన్యామీన్ను భుజముల మీద ఎక్కించుకున్నాడు. ఆ బెన్యామీన్ గోత్రంలోంచి సౌలుని పిలిచాడు. ఆ సౌలు దేవుని యొక్క రాజ్య నిర్మాణం చేయలేకపోయాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో బెన్యామీన్ గోత్రంలోంచి సౌలును పౌలుగా మార్చి తన రాజ్య సువార్త భారాన్ని ఏం చేశాడు చెప్పండి? దేవుడు తన భుజముల మీద పౌలుని ఎక్కించుకుంటే పౌలు భుజముల మీద దేవుడు రాజ్య భారాన్ని పెట్టాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. నా కాడి సులువైనదిగా ఉంటుంది, నా కాడి తేలికగా ఉంటుంది అని చెప్పాడు. ప్రభునందు మనకు అన్ని తేలికయే. హల్లెలూయా. ప్రభు లేని జీవితంలో ప్రతి చిన్న సమస్య పెద్ద భూతంలో కనబడుతుంది, కానీ ప్రభు ఉన్నటువంటి జీవితంలో సమస్యలు వచ్చినా ఇవి పెద్ద సమస్యగా కనబడవు ప్రియుల. 3వది హెబ్రోను. హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురం.
ఈ హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురం ఏమిటి అంటే ఫెలోషిప్, సహవాసము. ఏంటి చెప్పండి? ఎప్పుడైతే నువ్వు లోకంలో నుంచి, పాపపు స్థితిలో నుంచి దేవుని దగ్గరకు వచ్చేస్తావో అప్పుడు దేవుడు లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరిచి దేవుని బిడ్డలతో, దేవునితో నీకు సహవాసం కలుగజేస్తాడు. నీ జీవితంలో సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, 4వది మనం చూస్తే బెషేరు. బెషేరు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్. స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్ అంటే మనము దాగి ఉండగలిగినటువంటి ఒక ప్రకారముతో కూడినటువంటిది. నీవు ఇక్కడికి రాగానే వాడు ఏం చేయలేడట. చూడండి, లోకంలో ఉన్నంతసేపు ఈ గుమ్మం దగ్గరికి వచ్చేదాకా అయినా ఆ సాతాను గడి మీ వెనకతలు రావచ్చేమో కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఈ స్థలంలోనికి వచ్చేటప్పుడు మాత్రం ఆడు అక్కడే ఆగిపోతాడు. ఎందుకో తెలుసా? దేవుడు దాచి ఉంచే గొప్ప ప్రాకారము కలిగినటువంటిది దేవుని యొక్క సంఘము, సహవాసము, దేవుని యొక్క మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్తుతించడం మొదలు పెట్టగానే దేవదూతలు నీ చుట్టూ వచ్చేస్తారట. దేవుని యొక్క సమూహం నీ చుట్టూ వచ్చేస్తుందట. నువ్వు స్తుతిస్తూ ఉన్నటప్పుడు సాతాను ఇంకా నీ దగ్గరికి రాలేడట. చూసారా, దేవుడు యోబును ఎలాంటి స్ట్రాంగ్ ప్లేస్లో దాచాడు అంటే చుట్టూ కంచె వేసి తన యొక్క ఇంటికి గొప్ప భద్రతను దేవుడు కల్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్ అంటే దాగి ఉండగలిగినటువంటి గొప్ప బలమైనటువంటిది ఆ యొక్క ఆశ్రయపురము. ఇక 5వదిగా మనం చూస్తే ప్రియులరా, గోలాను అనేటువంటి ఆశ్రయపురము. ఈ ఆశ్రయపురము అనేటువంటిది ఏంటి అంటే జాయ్ ఆర్ ఎగ్జాల్టేషన్. జాయ్ ఆర్ ఎగ్జాల్టేషన్ అంటే అక్కడ సంతోషము, సమాధానము, ఉత్సవము ఉండేటువంటిది ప్రియులరా. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంటుంది, యెహోవా మందిర ఆవరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది అని భక్తుడు సెలవిచ్చాడు ప్రియులరా. నిజముగా మనకి ఆదరణ దొరికినా, ప్రాణానికి నెమ్మది దొరికినా, చింతలన్నీ తీరిపోయి మనకి సంతోషం కలిగిన ఆ స్థలం ఏది అంటే దేవుని యొక్క మందిరమే. హల్లెలూయా, హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి రాగానే సంతోషం. అన్న గొడ్రాలు అనేటువంటి నిందను పోగొట్టుకుంది దేవుని మందిరానికి వచ్చి ప్రియులన. దెయ్యము పట్టినటువంటి స్త్రీ చక్కగా లేచి నిలబడగలిగింది ప్రియులరా. కుంటివాడు, గుడ్డివాడు ఇక్కడ అడుక్కునే పరిస్థితి లేకుండా గంతులు వేస్తూ యోహాను, పేతురు వెనకాతల సంతోషముతో దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు ప్రియులరా. దేవుని మందిరం అనబడినటువంటి ఆశ్రయపురంలోనికి మనం వస్తే మనకేంటి చెప్పండి? సంతోషం. హల్లెలూయా. మా అన్నల, అక్క చెల్లెల, మా యొక్క బంధువుల నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటారు. కానీ నన్నంటూ అపార్థం చేసుకోలేనటువంటి వాడు నా యేసే ఒక్కడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అని దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఆ నిందలను, అవమానములన్నిటిని కూడా మర్చిపోతాం ప్రియులరా. ఇక 6వదిగా మనం చూసినట్లయితే రామోతు అనేటువంటిది ప్రియులరా, ఇది గిలాదు దేశంలో ఉంది. ఇది గిలాదులో గుగ్గిలం ఉంటుంది. ఈ గుగ్గిలము అనేటువంటిది మానవులకు వైద్యం ఇచ్చేటువంటిది. అంతేకాకుండా ఈ గిలాదు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి రామోతు అనేటువంటి ఆశ్రయపురము ఎలాంటిది అంటే అది ఒక గొప్ప రాకీ ప్లేస్ అంటే రాయలు కలిగినటువంటి ప్రదేశం. దీన్ని అర్థం ఏమిటి అంటే హైట్స్. రామోత్ అంటే హైట్స్ అంటే ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఉండేటువంటిది ప్రియులరా. ఈ లోకంలో ఎంత సుందరమైన నందన వనములు ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రకృతిలో మనము ఆశ్చర్యపోయేటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా, దేవుని యొక్క మహిమా ప్రభావములు నిలిచిన మహా ఉన్నతమైనటువంటి స్థలం అది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడికి వస్తున్నాము అంటే
ఉన్నతమైనటువంటి స్థలము దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నతుడు, ఆ స్థలంలోనికి మనం వస్తూ ఉన్నాం ప్రియులరా. కనుక భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. అందరూ లేచి నిలబడదామా, ఈ పాట పాడదామా. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే అనేటువంటి పాట మనం పాడుకుందాం ప్రియులరా. పాట పాడుకుందాం. యేసే నా ఆశ్రయము. రండి, పాటల పుస్తకం తీయండి, పాటలో నెంబర్ తీయండి. ఎంత నెంబర్ అది? 171. ఓకే, ఆ 2 మైక్లు అక్కడ పెట్టు పూర్ణ, 2 అక్కడ పెట్టు. రండి గ్రేసీ, అభి పాడండి పాట. శాంతి గారు, లోహి రండి. లా మైక్ కూడా ఇక్కడ పెట్టు. అందరూ తీసుకోండి పాట. 171 అట చూడండి. పింకీ కూడా వస్తుంది, పింకీ కూడా వస్తుంది. రండి పాడండి. పాడండి, పాడాలి, మీరు త్వరగా పాడాలి. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. పాడాలి, అందరూ చప్పలు కొట్టాలి. కొంతమంది పాట టైంకి రాలేదు, వాళ్ళు కూడా చప్పలు కొట్టి పాడాలి. ప్రతి ఒక్కరు కూడా నా కాపరివి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. పాడదాం, చప్పలు కొట్టాలి అందరూ. ఉద్యోగం పాడదాం. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కోరుకున్నాను. శ్రమలోయలు ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కోరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. పాడాలి, పాడాలి. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. జీవనావలు తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసినా, తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసినా, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, దాని దారి చూపును. పాడదాం. నాకు తోడుండును, తోడుండును, నన్ను దరి చేర్చును, కానీ దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సాంద్రమైనను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సాంద్రమైనను. నాకు వెలుగిచ్చును, నన్ను వెలిగించును, నా నావలు నాతో నుండును. నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలు నాతో ఉండును.
యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే. అందరం నా కోట నీవే, చెప్పకూడదాం. నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే. హల్లెలూయా. మైక్లు ఆఫ్ చేసి వెళ్ళి కూర్చోండి, అలా ఉంచండి మైక్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాకు అందరూ ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు చెప్పినట్టు వినబడుతుంది నాకు. లేదు మేము అందరం టిఫిన్ తిని వచ్చాం అన్నట్టుగా చెప్పండి, మీరు చూద్దాం గట్టిగా. చేతులెత్తి హల్లెలూయా. ఇంటికి అంత మంచి భోజనం ఉంది, తింటాము హ్యాపీగా అన్న వాళ్ళందరూ చెప్పండి గట్టిగా. పప్పుచారు కాసుకున్నా, చికెన్ అనుకున్నా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. చికెన్ వండుకున్న వాళ్ళు గట్టిగా, పప్పుచారు కాసుకున్న వాళ్ళు స్లోగా కాదు. ఏదైనా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, యెహోవా నా ఆశ్రయము. ఇంకా చెప్పాలి, టిఫిన్ తిని వచ్చినట్టు చెప్పాలి. ఓకే, తినకుండా వచ్చినట్టు కాదు. యెహోవా నా ఆశ్రయము. చూసారా, మానవుని యొక్క జీవితాల్లో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, తెలియక చేసే పొరపాట్లు ఎన్నో, వాటి వలన అనుభవించవలసినటువంటి శిక్షలు ఎన్నో. అయినప్పటికీ కూడా మన దేవుడు మనకి ఆశ్రయము. హల్లెలూయా. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? తెలియక తెలిసి చేసిన ఆ మనిషి శరణు వేడుకోవడానికి, బతిమాలుకోవడానికి ఆశ్రయపురము అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ ఆశ్రయపురంలోనికి వెళ్ళినటువంటి వాడట ఊరికినే వెళ్ళిపోతే తీసుకోరట. పరుగును వచ్చేసి ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోడట. ఆశ్రయపురం దగ్గర పెద్దలు ఉంటారట. ఆశ్రయపురం దగ్గర నాలాంటి ఒక యాజకుడు ఉంటాడట. అప్పుడు ఈ వ్యక్తి పరుగున వచ్చి, అయ్యా పొరపాటు జరిగిపోయిందయ్యా, ఇలా నా వలన తప్పిదం అయిపోయిందయ్యా, వాడి యొక్క ప్రాణానికి ప్రతిగా నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా, నాకు ఆశ్రయం కల్పించండి అంటే గ్రామ పెద్దలు ఆమోదించాలట, అక్కడ సేవకుడు కూడా ఆమోదించాలట. అప్పుడు ఆ వ్యక్తి చేర్చబడి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తికి పూచికత్తులుగా ఉంటుంటారు. ప్రియులారా, హల్లెలూయా. మీకు తెలుసా, పూర్వకాలములో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఎలాగుంటుందంటే, నాలాంటి పాస్టర్ గారు అలాంటి కిటికీ దగ్గర కూర్చుంటాడు అన్నమాట, కుర్చీ వేసుకొని. అప్పుడు ఆ కిటికీ బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ పోప్ చెవిలో చెప్తాడన్నమాట, ఇట్లా, అయ్యగారు నేను లంచం పుచ్చుకొని తప్పు చేశానండి, నేను దొంగతనం చేసి తప్పు చేశానండి, నేను పలానా తప్పిదం చేసి తప్పు చేశానండి అని చెవిలో చెప్తే, అప్పుడు ఈ పోపు దేవుని వేడుకుంటాడట, అయ్యా ఈ వ్యక్తి తప్పు చేశాడట, ఈ వ్యక్తి బదులుగా నేను నిన్ను వేడుకుంటున్నాను, ఈ వ్యక్తిని క్షమించు అని. అలాగున ప్రియులర, తప్పు చేసినటువంటి వ్యక్తి ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించగా యేసుప్రభు అంటున్నాడు, నీవు కట్టవలసినటువంటి పెనాల్టీ నేను కట్టాను, నీవు పొందవలసినటువంటి శిక్షను నేను పొందాను, నీ పాపపు వెలనంతటిని కూడా నేను కలువరి శిలువలో చెల్లించేశాను. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన పాపాల భారం మనమే మోయవలసి ఉంటే ఇప్పటికి ఏమైపోదుమో మనం. మోయలేనంత బరువైన మూట మన నెత్తి మీద ఉండేది. ఒక వ్యక్తి పాట రాశాడు, చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్య, ఒకటా రెండా నేను చేసిన తప్పులు అని పాట రాశాడు ప్రియులర్. నిజమే, ఒకటా రెండా చెప్పడానికి బోల్డ్ అని తప్పిదాలు జీవితంలో, ఎన్ని అబద్ధాలో, ఎన్ని మోసాలో, ఎన్ని పాపపు కార్యాలో ప్రియులరా. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయనే ఒక ఆశ్రయపురముగా ఉన్నాడు ప్రియులరా. ఇక రెండవది ఏంటి అంటే, చూడండి ప్రియులరా, మన జీవితంలో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడట. ఇంకా మనందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, ఒకరోజు ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా ఒక కుందేలు అడవిలో మేస్తుందంట. ఏమండి, అది ఏం తింటుంది చెప్పండి? దుంపలు తింటుంది, లేకపోతే చక్కగా దానికి ఇష్టమైనటువంటి ఆకులు తింటుంది కదా. ఇలాగున్న సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ అడవులు తిరుగుతూ ఉంటుంటే ఈ లోపల ఒక సింహం ఎదురుపడిందంటండి. ఏమండి, సింహం దాని యొక్క పంజే పెట్టి ఒకసారి ఇలా కొట్టింది అనుకోండి, కుందేలు ఏపాటిదండి? చాలా అల్పమైన జీవి, స్వల్పమైన జీవి, ఒక్క దెబ్బకి పడి చచ్చూరుకుంటుందండి. ఎప్పుడైతే సింహం ఎదురుపడిందో, గాండ్రించిందో, పంజే ఎత్తిందో, అప్పుడు కుందేలు పరిగెట్టడం మొదలుపెట్టిందంట. ఎందుకు పరిగెడుతుంది? దానికి బ్రతకాలనేటువంటి ఆశ కదండి, దానికి ఈ లోకంలో జీవించాలనేటువంటి ఆశ. దానికి కూడా ఒక ఫ్యామిలీ ఉండుంటుంది పాపం. దాని యొక్క హస్బెండ్, వైఫ్, సన్నో, డాక్టరో ఎవరొకరు ఉండుంటారు కదండి. దానికి అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఏ ఒక ఫ్యామిలీ ఉండుంటుంది. ఆ ఫ్యామిలీతో హ్యాపీగా జీవించాలని దానికి ఒక ఆశ. అయితే ప్రియులరా, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెడుతుందంట. అయితే సింహం కూడా వెనకాల పరిగెడుతోంది. ఈ లోపల కుందేలుకి ఒక బండ కనిపించిందంట. అక్కడ కొన్ని బండలు ఉన్నాయంట, బండలు కనిపించాయి. ఆ బండల మధ్య చిన్న సందు కనిపించిందండి. ఆ సందులోనికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సందులోకి దూరిపోయిందంట. రాళ్ల మధ్య ఉండేటువంటి సందులోకి దూరిపోయిందంట. దూరిపోతే సింహం అక్కడ దాకా అడావుడిగా వచ్చింది, కానీ ఇప్పుడు రాళ్ల మధ్య ఉన్నటువంటి కుందేల్ని ఏమీ చేయలేకపోతుంది. ఏం చేయడానికన్నా తన భారీ దేహంతో ఆ సందులోనికి వెళ్ళలేకపోతుంది. తన భారీ దేహంతో బలమైనటువంటి ఆ బండలను పెకలించలేకపోతూ ఉంది. ఈ కుందేలు తన ప్రాణం దక్కించుకోవడానికి ఆశ్రయముగా కల్పించబడినటువంటిదే ఆ బండ మధ్య ఉన్నటువంటి సందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రాణ భయంతో పరిగెట్టినటువంటి కుందేలు ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అంటుందండి, సింహాన్ని చూసి ఏమంటుంది చెప్పండి? ఏం చేస్తావే, ఏం చేయగలవే అంటుందంట. కారణం ఏంటో తెలుసా? బలహీనమైన కుందేలు బలమైన సింహం చేతిలో పడకుండా, బలమైన సింహము కంటే బలమైన దేవుణ్ణి ఆశ్రయించింది. ఆ బండే క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో మిమ్మల్ని మించినటువంటి సమస్య ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ సమస్య కంటే అధికుడైన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆ సమస్య మనల్ని ఏమి కూడా చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులరా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. 37వ అధ్యాయం 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. మనకేం చెప్పనవసరం లేదు, మనం చాలా సీనియర్స్ విశ్వాసంలో, క్రైస్తవంలో కూడా. మన సీనియారిటీ ఎలాంటిదంటే, బాగున్నటప్పుడు దేవుని మర్చిపోవడం, కష్టం అనగానే దేవుని బతిమలాడుకోవడం. కష్టం రాగానే నాయనా తండ్రి అంటాం, అన్ని బాగుంటే దేవుణ్ణి మర్చిపోతాం. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బతికించవా, యేసయ్య కాపాడవా, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటుంటాం ప్రియులరా. కానీ చూడండి ప్రియులరా,
దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలును నిష్కారణంగా ఏం చేశారో తెలుసా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఏం చేశారో తెలుసా ప్రియులరా? వాళ్ళని రాజ ఆజ్ఞ చేత చూడండి అధికముగా మండుచు ఉన్నటువంటి ఆ అగ్నిగుండంలోనికి వాళ్ళు త్రోసివేయబడ్డారట. ఎందుచేతనంటే రాజు చేత ఒక ప్రతిమను వారు నిలబెట్టించారు. ఆ ప్రతిమకు ప్రతి ఒక్కడు కూడా నమస్కారం చేయాలని అన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి వారు దానికి నమస్కరించలేదు. నమస్కరించని కారణం చేత వాళ్ళని అగ్నిగుండంలోకి వేసేశారు. అప్పుడు నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయబడిన ఈ ముగ్గురిని చూసినప్పుడు అగ్నిగుండంలో నలుగురు కనబడుతున్నారట. ఎవరు కనబడుతున్నారండి? నలుగురు కనబడుతున్నారట. వేసినటువంటి వాళ్ళు ఎంతమంది? ముగ్గురే. కానీ అందులో కనబడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది? నలుగురు. ఆ 4వ వాడు ఎట్లా ఉన్నాడు అంటే దేవదూత రూపమును పోలినటువంటి వాడిగా ఉన్నాడట. చూసారా? వీళ్ళని అగ్నిలోనికి వేయడానికి ఆ పెట్టబడినటువంటి మనుషులైన ఆ అగ్ని సెగ వాళ్ళకి తగిలిందట. కానీ అగ్నిలో వేయబడినటువంటి ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వెంట్రుక అయినను కాలిన వాసన రాలేదట. హల్లెలూయా. ఈ నెబుకద్నెజరు అనబడినటువంటి రాజు ఏం చెప్తున్నాడంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్కుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూసారా ప్రియులారా? ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. నువ్వు ఉదయం ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవా నాకు సహాయం చేయి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంటే నువ్వెవరైతే ఆశ్రయించావో ఆ దేవుడు నీ కూడా ఒక దేవదూతను పంపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏ దేవుణ్ణైతే ఆశ్రయించారో ఆ దేవుడు వీరికి ఒక దేవదూతను పంపించారంట ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలుసు ఇందిరాగాంధీ తను ఉండేటువంటి స్థలములో ఏమండి చాలా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంది ప్రియులరా. కానీ ఆ సెక్యూరిటీగా తన ప్రాణాన్ని కాపాడవలసినటువంటి తన కాపలాదారులైనటువంటి సిక్కు మతస్థులే ఏం చేశారో తెలుసా? ఇందిరాగాంధీని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి తుపాకీలతో ఇందిరాగాంధీని కాపాడవలసి ఉంటుండగా ఇందిరాగాంధీని వాళ్ళే చంపేశారు ప్రియులరా, వాళ్ళే చంపేశారు. కానీ మనం ఆశ్రయించినటువంటి దేవుడు అలాంటి పరిస్థితులలో కూడా, అలాంటి శత్రుత్వం అనేటువంటిది ఎదురైనప్పటికీ కూడా, అలాంటి ప్రమాదము అనేటువంటిది ఎదురైనప్పటికీ కూడా ఏం చేస్తాడట? తన దూతను పంపించి తను ఆశ్రయించిన ఆయన దాసులను రక్షించెను. హల్లెలూయా. మనం ప్రతి విషయంలో కూడా దేవునిని ఆశ్రయించాలి. ఆ మధ్య ఒక సునామీ వచ్చింది ప్రియులరా. ఆ సునామీలో ఒక వ్యక్తి వచ్చిన అలలకి తాకిడికి కొట్టబడి మరలా ఆ అలలు అతన్ని సముద్రంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయాట. అప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడట, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయి అనగానే అతనికి బలమైన ఒక ఆధారం అతనికి దొరికిందంట. ఏంటా అని ఆ అడవుల్లో ఏమి గమనించలేదు, కానీ గట్టిగా పట్టుకున్నాడు. కానీ మరలా ఆ తిరిగి అలలో అతను ఒడ్డుకొచ్చేసాడు. అదేంటో తెలుసా ప్రియులరా? ఒక బలమైనటువంటి తాబేలు యొక్క డెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తాబేలు యొక్క డెక్క. కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనకి సహాయం చేయకుండా ఉన్నాడు. నెబుకద్నెజరు కళ్ళు నులుముకుని చూస్తున్నాడు, ఏంటి నలుగురు కనబడుతున్నారు అని మనం చూస్తే ప్రియులరా, అప్పుడు ఈ నెబుకద్నెజరు అంటున్నాడు, తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను తన దేవుడు రక్షించెను. దేవుణ్ణి ఆశ్రయిస్తే
దేవుణ్ణి మనం ఆధారంగా పెట్టుకుంటే మన కష్టకాలం అంతట్లో కూడా దేవుడు తన దేవదూతను పంపిస్తాడు. దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాటులకు తగినటువంటి శిక్ష నీ మీద విధింపబడక మునిపే నీకు ఆశ్రయంగా ఉన్నటువంటి దేవుని దగ్గరికి రావాలి. అంతేకాకుండా నీ జీవితంలో శ్రమలు శోధనలు ఎదురవుతూ ఉన్నటప్పుడు నువ్వేం చేయాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవా నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగితే తను ఆశ్రయించిన వారిని కాపాడుటకు దేవుడు తన దూతలను పంపించి వారిని రక్షించాడట ప్రియులరా. కనుక ఎటు చూసిన శ్రమ, ఎటు చూసిన శోధన, ఎటు చూసిన అపాయకరమైనటువంటి పరిస్థితులు ప్రియులరా, మనం ఇంకా ఆ యొక్క కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకోక మునిపే, వాటిని ఇంకా మర్చిపోక మునిపే, ఇంకా ఆయా దేశాలలో ఇంకా ఈ మంకీ వైరస్ అని ఇలాంటివన్నీ కూడా పుట్టుకుంటా వస్తూ ఉన్నాయి ప్రియులరా. కనుక దేవుడు ఏ తెగులు మన గుడారము సమీపించకుండానట్లు ఆ మహోన్నతుని చాటున మనం నివసించినప్పుడు మనం చాలా భద్రంగా ఉంటాం ప్రియులరా. అప్పుడు మన యొక్క గుడారములకు ఏ తెగులు కూడా సమీపించదు. మధ్యాహ్నం మందు పాడు చేసే రోగము కానీ, రాత్రి వేళ సంచరించేటువంటి తెగులు కానీ మన దరికి రాకుండా ఉంటుంది. మనం క్షేమంగా బ్రతకాలి అంటే, సుఖంగా జీవించాలి అంటే, ప్రమాదాల నుంచి తప్పించబడాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి మనకు తోడుగా పెట్టుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడదాం ప్రియులరా. రెండు చేతులు పైకెత్తుదాం, చెప్దాం దేవునితో, దేవా నీవే నా ఆశ్రయం, దేవా నీవే నా ఆధారము, దేవా నీవే నా ప్రాకారము. నీ యొద్దకు వచ్చినప్పుడు నేను సురక్షితంగా ఉంటాను, నీ యొద్దకు వచ్చినప్పుడు నేను క్షేమంగా ఉంటాను. లోకములో ఎక్కడ చూసిన ప్రమాదం, ఎక్కడ చూసినా ఏదో ఒక తెగులు, ఏదో ఒక వైరస్, వైరల్ ఫీవర్స్ అంటున్నారు. ప్రభువా నాయన, ఈ పరిస్థితుల నుంచి నేను రక్షించబడాలి అంటే నా చుట్టూ ప్రాకారమై ఉండవా ప్రభువా? నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నానయ్యా. నా ప్రాణమునకు, నా ఆత్మకు, నా శరీరమునకు నీవే భద్రత కలిగించేటువంటి దేవుడవయ్యా. నేను బ్రతికి నిన్ను స్తుతించినట్లుగా నన్ను దర్శించు యేసయ్యా అని అడుగుదామా? నో తెరిచి అడుగుదామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్న పరిస్థితుల్లో, అడుగడుగున ఎక్కడ చూసినా అపాయకరమైనటువంటి పరిస్థితులు, కంటికి కనబడని వైరస్ గాలిలో సంచరిస్తూ అనేక మందిని బలిగొంటూ ఉన్నటువంటి దినాలలో మనం దేవుణ్ణి ఆశ్రయించకపోతే వాటి బారిన మనం పడిపోతామేమో, వాటికి మనం చిక్కబడతామేమో. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆధారము ప్రియులరా. దేవుడే మనకు ఆధారము ప్రియులరా.